హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా బర్త్డే హాల్ని ఎలా డెకరేట్ చేసామనేది, ఎలా మేము బర్త్డే సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము మారేడుమిల్లి ఎక్స్ప్లోర్ చేసామండి. అది కూడా దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. మా ఫ్రెండ్కి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఒకే రూమ్లో ఉండడం వలన ఈ సర్ప్రైజ్ ఏం లేదండి. షాక్ అవ్వట్లేదు మేము చేసింది. మా ఇంకో ఫ్రెండ్ అయితే ఇంకా హడావిడి చేస్తుంది, నార్మల్గా కాదు, బెలూన్స్ పగలగొట్టి ఇవన్నీ వేస్తూ. బర్త్డే రోజు నైట్ మేము డెకరేషన్ చేసేటప్పటికే 11:30 పావుతక్కువ 12 అయిపోయింది. కేక్ కటింగ్, ఇంకా ఫొటోస్, వీడియోస్, ఇంకా నార్మల్గా కాదు, అవన్నీ అయ్యేసరికి 12, 2 గంటలు అలా అయిపోయిందండి. నైట్ పడుకునేసరికి 3 అలా అయ్యింది. ఈ వీడియోలో నేను కనిపించనండి, ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి. మా ఫ్రెండ్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతూ తనకి మంచిగా సెలబ్రేట్ చేస్తుంది వీడియోలో మాత్రం. ఇంకా తనకి గిఫ్ట్ ఇచ్చిందండి. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే చాలా షాక్ అయింది అమ్మాయి. గిఫ్ట్ ఏంటో మీరే చూడండి. 2 పాల బాటిల్స్ ఇచ్చింది. అవి చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యింది అమ్మాయి. ఇంకో గిఫ్ట్ మాత్రం నార్మల్లే, లోపల బెలూన్స్ ఉంటాయి, లైటింగ్ వస్తుంది, చాలా బాగుంది ఇది కూడాను. ఆ గిఫ్ట్ చూడగానే చాలా ఎగ్జైట్ అయింది కదా, చూడండి తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చిందో. హ్యాపీగా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంకా ఈ సెలబ్రేషన్ అన్నీ అయ్యేసరికి రాత్రి 3 అయ్యిందండి పడుకునేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ 7ంటికి అలా లేచి మళ్ళీ మేము మారేడుమిల్లి రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా జర్నీలో చూడండి నేనే డ్రైవ్ చేస్తున్నాను, మా ఫ్రెండ్ వెనకాల కూర్చుంది. ఇంకా బర్త్డే బేబీ ఇంకా నెక్స్ట్ బండిలో ఉంది. నేను తన బర్త్డేకి వెళ్ళడమే చాలా సర్ప్రైజ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యింది. ఈ బర్త్డే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి తనకి. మేము మారేడుమిల్లి వెళ్ళి అక్కడ బ్యాంబో చికెను, బ్యాంబో బిర్యానీ ఇవి కూడా మేము ట్రై చేసామండి. వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి ఇవి ట్రై చేసాము. ఇవి చాలా బాగున్నాయి, అక్కడ స్పెషల్ అంట ఇవి. మారేడుమిల్లి ఎక్స్ప్లోరింగ్లో మేము ఏమీ చూడలేకపోయామండి, ఎందుకంటే మాకు జర్నీయే ఎక్కువ టైం పెట్టేసింది బండి మీద కాబట్టి. అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాము. ఆ రోజు క్లౌడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, కానీ వర్షం ఎక్కడా పడలేదు. అదే మాకు చాలా సేఫ్ అయ్యింది. ఆ కూల్ క్లైమేట్లో, ఆ క్లౌడ్స్తో చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందండి చూడటానికి. లైఫ్లో ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలా వెళ్తూ ఉండాలండి. మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ ఇంకా చూడటానికి చాలా ఉన్నాయంటండి, కానీ మేము వెళ్ళేసరికి 3:30 అలా అయిపోయింది. 3:30కే అలా క్లోజ్ అంట, అది చూడలేకపోయామండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఇది లేక్ అండి, చాలా పెద్ద లేక్, ఇది చాలా బాగుంది కూడాను ఫొటోస్కి, వీడియోస్కి. ఇక్కడ మ్యారేజ్కి ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. ఈ లేక్ దగ్గర కొంచెం 2-3 ఫోటోలు తీసుకున్నామండి, చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా. కానీ అప్పటికే నేను కొంచెం అలిగాను మా ఫ్రెండ్ మీద, నాకు కొన్ని వీడియోస్కి తీసుకోవడానికి టైం ఇవ్వలేదని చెప్పి. చీకటి అయిపోతుందండి, అందుకని తను భయపడి నాకు టైం ఇవ్వలేదు, లేకుంటే కొన్ని వీడియోలు నేను తీసుకునేదాన్ని. ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి. లేట్ జర్నీలో నాకు కంట మీద పురుగు కూడా పడిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ తోవలో ఎన్నో పురుగులు, పాములు చాలా వచ్చినాయండి అడ్డంగాన. వాటికి అమ్మాయిలం కాబట్టి కొంచెం భయపడ్డాం లేట్గా వెళ్ళినందుకు. కానీ ఇంటికి సేఫ్గానే వెళ్ళిపోయామండి. ఇన్ టైంలోనే 8-9 అయ్యింది ఇంటికి వెళ్ళేసరికి. టైం చూసుకోలేదు, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏదో తినేసి అలా రిలాక్స్ అయిపోయాము. కొంతమంది అనుకుంటున్నారు అమ్మాయిలైనా బాగా తిరుగుతున్నారు అబ్బాయిల లెక్క అని. అబ్బాయిలకి అమ్మాయిలు ఏం తక్కువండి, ఈ రోజుల్లో అందరూ సమానమే. అందుకని చెప్పి మేము అన్నిటికీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళి చక్కగా అన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లైఫ్లో ఇంతకంటే ఇంకేం కావాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.